తెలంగాణలో 3 ఏళ్లకు ముందే రాజకీయం రాజుకుంది. అంటే స్థానిక సంస్థలు ఒకటి ఉన్నాయి, ఇంకా షెడ్యూల్ రావాలి. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం. మరోవైపు గోషామహల్ ఉప ఎన్నిక కూడా వస్తుందా? రాజాసింగ్ ఒకవేళ రాజీనామా కనుక స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే, ఆయన రాజీనామా ఇస్తే ఆ ఫార్మేట్లో ప్రస్తుతానికి కిషన్ రెడ్డికి ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. కానీ ఇప్పటికే పార్టీ దాని సన్నాహాల్లో కూడా ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో 2 ఉప ఎన్నికలు, ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా ఏంటంటే ఈ పంచాయతీ స్థానిక సంస్థలకు సంబంధించి దాదాపుగా గడిచిన ఏడాదిన్నర ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు అడుగుతాయి. 3 ఏళ్లకు ముందే ఎట్లా తీసుకుంటాం అనేది ప్రభుత్వం పైకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కూడా బేరేజ్ చేసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా ముఖ్యంగా గ్రామీణ ఓటర్ల నాడి ఈ ఎన్నికల్లో బయటపడిపోతుంది. అయితే ఈ 6 గ్యారంటీలతో పాటు ఎన్నో హామీలు ఇచ్చి చేసుకుంటూ వెళుతున్నాం. సరే, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి బాహాటంగానే చెప్తున్నారు, ఏం దాచుకోకుండా. సరే, ఇదొక అయితే పొలిటికల్గా కామెంట్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు హరీష్ రావు ఏమో నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు అనేది. అంటే ఆయన స్పష్టంగా చెప్తోంది ఏంటంటే నీళ్లు ఆంధ్రాకి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది. పక్క రాష్ట్రానికి నీళ్లు ఇచ్చేయడానికి రేవంత్ రెడ్డి ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ టూర్లో అని. అందులో వాస్తవం ఉండదు, కానీ పొలిటికల్గా కామెంట్ ఉపయోగపడుతుంది హరీష్ రావు అని ఖచ్చితంగా అది వాడతారు. ఎందుకంటే సరిగ్గా ఒక 11 ఏళ్లు 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరక్క ముందు ఉద్యమం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అనేదే ప్రధానమైన ఇది ఉద్యమానికి నాంది పలికిన ఆ 3 కారణాలు. సరే, ఎంతవరకు నియామకాలు జరిగాయి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనేది ఒక చర్చ అనేక సందర్భాల్లో జరిగింది. నీళ్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో మరి తెలంగాణ కోసమే పనిచేసిందా బీఆర్ఎస్ అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఈ శ్రీశైలం దానికి నీళ్లు ఇవ్వాలి రాయలసీమకి అంటే పోలవరం బనకచెర్ల అనేది కాకపోయినా ఏదో రూపంలో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం అయిపోయాక దానికి లింక్ ప్రాజెక్టు బనకచెర్ల ప్లానింగ్, అప్పటికి అది ఉండకపోవచ్చు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే రాయలసీమకు నీళ్లు ఇస్తే తప్పేంటని అప్పుడు కేసీఆర్ చెప్పడం, ఇవాళ దాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేయకుండా ఆంధ్ర ఆకాంక్షల కోసం ఎందుకు పనిచేస్తాడు ఏ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా? అది మినిమమ్ పొలిటికల్ కామన్ సెన్స్ పాయింట్ ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా. సో మొత్తానికి ఆ ఎమోషన్ని ఫ్లేరప్ చేయాలనే ఒక కార్యక్రమం బీఆర్ఎస్ తీసుకుంటోందా అంటే 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కొంత అసహనం కనిపిస్తోందా ఇటు కేటీఆర్ గారి మాటల్లో కానీ హరీష్ రావు మాటల్లో కానీ? అయితే వీళ్ళిద్దరు 2 పంచుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు ఏమో పొలిటికల్గా కామెంట్ చేస్తారు, అది నీళ్ల నియామకాల ఇంకోట. కేటీఆర్ అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని. ఆయన స్థాయి కూడా ఎక్కడ ఆలోచించట్లేదు, డైరెక్ట్ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సరే, ఆ స్థాయి మరీ ఒక్కొక్కసారి చాలా దిగజారుడు ధోరణిలో కూడా ఉంటుంది. అయితే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడలేదా అంటే అఫ్కోర్స్ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, ఆ మాటకు వస్తే అందరూ మాట్లాడారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ని ఇంత స్థాయిలో విమర్శలు చేయడం అయితే చేయలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఆయన బకెట్లో దూకండి, ఇంకోటి చేయండి అని పర్సనల్ కామెంట్స్ కూడా. అంటే ఇక్కడ 2 ఉంటాయి, వ్యక్తిగత కామెంట్లు అలాగే వ్యక్తిత్వ హననం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఎంతవరకు ఇవి కలిసి వస్తాయి? ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికల్లో మైలేజ్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి మీదో ఇంకొకరి మీద వ్యక్తిగతమైన కామెంట్స్ బీఆర్ఎస్కి కలిసి వస్తాయా? సరే, ఇంట్లో ఉన్న తగాదాలు ఎటు ఉండనే ఉన్నాయి, కవిత గారి రూపంలో ఉన్నాయి. సరే, హరీష్ రావు ఇటు కేటీఆర్ పైకి ఎంత బాగున్నా అంతర్గతంగా ఉన్న విభేదాలు బయట పడినవే. అది కొంత దాచుకున్నా, కొంత బయట పెట్టుకున్నా. మరోవైపు బీజేపీ కొత్త నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలనే ప్రయత్నం చేయడం. నేను సైలెంట్ సాఫ్ట్ అనేమనకండి, నేను డమ్మీ అన్న వాళ్ళందరినీ తాట తీస్తాను, ఆయన కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు రామచంద్రరావు. సరే, ఏ నాయకుడైనా కూడా ఆ అధ్యక్ష పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు నడిపించాలని అనుకుంటారు. అలాగే ముందు టార్గెట్లు కూడా ఉన్నాయిగా, ఉప ఎన్నికల్లో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఇటు ఎంఐఎంని ఓవైసీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బండి సంజయ్ అయినా ఇటు రామచంద్రరావు అయినా. అంటే మిగతా పార్టీలకి ఒక న్యాయము, ఎంఐఎంకి ఒక న్యాయమా? అది పాత బస్తీలో కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి. ఇంకోటి, నేను మైనారిటీల విషయంలో కూడా ఓవైసీ కొంచెం కామెంట్లు చేశాడు ఆయన. మైనారిటీలు ఎప్పుడు కూడా ఇక్కడ మేము అణచివేయబడ్డామన్న ఒక మాట ఏదో అన్నారు కిరణ్ రిజిజు చేసిన కామెంట్స్కి. మరి దానికి ఇవాళ నాకు తెలిసి బీజేపీ నాయకులు ఎవరో ఒకరు సీరియస్గానే ప్రెస్ మీట్లు ఏదో పెట్టి రియాక్ట్ అవుతారు. సో ఇవాళ ఈ 3 పార్టీల మధ్య రాజకీయం చూస్తూ ఉంటే
అప్పుడే ఏదో ఎన్నికలు వచ్చేసాయా, ఇంకో 3 నెలల్లోనో 6 నెలల్లోనే ఉన్నాయా అనే ఒక ఇమేజ్ ఒకటి వస్తుంది. కానీ ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్ల పైనే ఉంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే నిత్యం ఎవరికి వాళ్ళు ప్రజల్లో తామను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ముందే వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.5 ఏళ్ల అయింది. సరే, పార్టీలు అంతర్గతంగా ఉండే ఇష్యూస్తో పాటు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్తో కూడా ఫైట్ చేయాలి. ఆ 2 పార్టీలు ఒకటే అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దాంట్లో గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఈసారి దాన్ని ఎంత ఫోర్స్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత లాభపడతారు, ఇంకా జిహెచ్ఎంసీలకు సంబంధించి స్కెడ్యూల్ నోటిఫికేషన్లు ఏం రాలేదు కానీ అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ వరుసగా ఛాలెంజెస్ ఉన్నాయి పార్టీల మధ్య. అందుకే ఈ స్థాయిలో విమర్శలు, ఈ స్థాయిలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేస్తూ ఉన్నారా అనేది ఒకటి. అలాగే ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే బీజేపీ రెగ్యులర్గా చెప్తుందో ఆయా రాష్ట్రాల్లో ఉందో ఆల్రెడీ, ఇప్పుడు ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏ ఏదో ఇక్కడికి తెలంగాణకు వస్తుంది అనేది ఇప్పటికే ఒక డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొంత దాని ఒక ఇన్సెక్యూరిటీలో కూడా ఉన్నారు. అంటే కొంత అభద్రత, కొంత అసహనం కూడా బీఆర్ఎస్ నాయకుల్లో కనిపిస్తోంది అనేది కూడా బాహటంగానే జరుగుతున్న చర్చ. సో ఇవన్నీ మాట్లాడదాం. ఓవరాల్గా ఏంటి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఇన్ని సంవత్సరాలకు ముందే, దాదాపు 3 ఏళ్లకు ముందే అప్పుడే ఏదో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్టు, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నట్టు, అసలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తేనే ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు విమర్శలు చేయాల్సిన అవసరం వస్తోంది. ఏదో రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీకో ఇక్కడ ఏపీకో తాకట్టు ఎవరన్నా పెడతారా? పెడితే మళ్ళీ 10 ఏళ్ళు ఆశీర్వదించమని రేవంత్ రెడ్డి అడుగుతున్న దానికి అర్థం ఉంటుందా? తెలంగాణ ప్రజలు అన్ని గమనించకుండా ఉంటారా? ఇవన్నీ మాట్లాడదాం. తెలంగాణలో ఇటు 3 రాజకీయ పార్టీల మధ్య రాజకీయం రాజుకుందా అంటే తొందరగానే 1.5 ఏళ్ల అయ్యింది ప్రభుత్వం అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి. సరే, ఒక ఏడాది సమయం అటు ఇటు గడిచి సెటిల్ అవ్వాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ. 1.5 ఏళ్ల అయిన తర్వాత అప్పుడే ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి వచ్చేసిందా? దానికి కారణం ఏమిటి? స్థానిక సంస్థలా లేకపోతే రానున్న ఉప ఎన్నికల? మాట్లాడదాం. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, ఇందిరాశోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాకేష్ రెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్కారం ఇంద్ర గారు, కిషోర్ రెడ్డి గారు. కిషోర్ రెడ్డి గారు, సరే, బీజేపీ వర్షన్ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇవాళ బీజేపీ పొలిటికల్గా మేము ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తోందా? టు బి స్టార్ట్ విత్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఫైట్ 2 పార్టీల మధ్య నడుస్తోంది. ఒక్కోసారేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీల మధ్య అన్నట్టుంది. సరే, ఎజెండా ఎవరు సెట్ చేస్తున్నారు ఏమిటి? ఒక పార్టీ ఇంకో పార్టీని పెంచుతోందా, తగ్గిస్తోంది? ఇది ఒక చర్చ అయితే, ఏదో కోయిలు ముందే కూర్చుందా అంటాం కదా, అలాగా 3 ఏళ్ల ముందే అసెంబ్లీ ఎన్నికలు ఇంకా టైం ఉంటున్నా కూడా అప్పుడే రాజకీయ సందడి పెరిగిపోవడానికి కారణం ఏంటి? ముందుగా రిషి గారు, మీకు, ఇందిరాశోభన్ గారికి, అట్లాగే రాకేష్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇది ఇప్పుడు వాళ్ళిద్దరా మేమిద్దరమా, ఎవరి మధ్యలో పోరు నడుస్తోంది అనేది కాదు. మనకి ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలకి అనేది ఒకటైతే, అప్పుడప్పుడు మధ్యలో 3.5 సంవత్సరాల వరకు ఆగదేమో, ఇంతలోపల మధ్యంతరంగా ఏమైనా ఎన్నికలు వస్తాయేమో అన్నది ఒక ఆలోచన అయితే ముందు నుంచి ఉండనే ఉంది. సరే, అది ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు కానీ, బట్ ఒక అనుమానం, ఒక ఆలోచన అయితే అది ఉండడంతో ఏమో ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్లు రావచ్చేమో అన్న దృక్పథంతో వెళ్తున్నారేమో మరి బీఆర్ఎస్ వారు, తెలియదు నాకైతే. అంటే అది ఒక విధంగా క్యాల్కులేట్ చేసుకుంటే అది వ్యాలిడే, అంటే 5 years ఉండవలసిన అవసరం ఉందని చెప్పి. అంటే ఎందుకు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలు 5 ఏళ్లకే కదా, మధ్యలో అనుమానాలు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. కానీ జస్ట్ అంటున్నాను, ఇప్పుడు మనము కర్ణాటక పరిస్థితులు చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, అదొకటైతే ఉందండి. అంటే ఫస్ట్ డే నుంచి జనాల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ అని కాదు, అన్సర్టనిటీ అనే టైప్ లో ఉంది. కాంగ్రెస్ వల్ల అది అధిగమించడానికి ప్రయత్నించి ఆ స్థిరత్వం అన్న భావన రావడం మంచిదే, రాష్ట్రానికి మంచిది. ఓకే, ఏ ప్రభుత్వం అయినా. సో దానికి ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మొదటిసారి, అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు అనుకోండి, సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాలన తర్వాత మొదటిసారి అధికారంలో లేకపోవడం బీఆర్ఎస్, ఎస్పెషల్లీ కేటీఆర్ గారు ప్లస్ బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు ఇప్పుడు రిటైర్ అవుతారు యాక్టివ్ పాలిటిక్స్ అన్నట్లుగా
వారి ఆరోగ్య పరిస్థితే కానివ్వండి, వారి మాట తీరే కానివ్వండి, మొన్న వారి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుతున్నప్పుడు వారు మాట్లాడిన తీరే కానివ్వండి, అదొకటైతే కేసీఆర్ గారిది రిటైర్మెంట్ ఆలోచనలు, లేకపోతే ట్రాన్సిషన్, సక్సెషన్ అంటే ఆఫ్టర్ కేసీఆర్ హూ అన్న టైప్ లో, కేసీఆర్ గారి తర్వాత ఎవరు అన్నదానికి. ఇంతలోపు ఆ క్వశ్చనే అంత గట్టిగా లేకపోతే కవిత గారు ఈ సమయంలో ఇంత పెద్ద ఇష్యూ చేసి ఆ లైమ్ లైట్ లోకి రావాల్సిన అవసరం లేదు. ఇంకో 10 ఏళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారే ఉంటారు అన్న దృక్పథం ఉండుంటే కవిత గారు ఆ విధంగా, అంటే ఈ రోజు ఏదైతే నడుస్తుంది వారసత్వ పోరు అప్పుడే అక్కర్లేదు అన్న, వారసత్వ పోరు ఇప్పట్లో బయటకు వచ్చేది కాదండి. రైట్, ఇప్పట్లో బయటకు వచ్చేది కాదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్, అంటే లోపల ఎవరు లీడ్ చేయగలరు బీఆర్ఎస్ ని, ఇది ఎవరిది, ఎవరి సొంతం అవుతుంది, ఎవరు వారసులు, ఎవరికి ఈ ఆస్తి చెందుతుంది అన్న ఆస్తి తగాదాలు మొదలయ్యాయి అని అనిపిస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటుంది మీకు, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరైనా కానీ ఎవరిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు, కేసీఆర్ గారిని తీసుకుంటారు. కేసీఆర్ గారు వారి పదజాలమైనా, వారి భాష అయినా, వారి స్పీచెస్ అయినా కానీ కొన్నిసార్లు ఎదుటి వారిని కొంచెం పరుషంగానే మాట్లాడతారు, పరుష పదజాలమే వాడతారు. ప్లస్ కాకపోతే అప్పుడు వారు అదంతా వాడుతున్న రోజులు, ఆ నేపథ్యం వేరు. అప్పుడు మనది తెలంగాణ ఉద్యమం నడుస్తోంది. దాని తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా తగ్గింది, కానీ అప్పటికి విపరీతంగా ఒక ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయలేదు. సెకండ్ టర్మ్ లో మీకు ఆ వ్యతిరేకత బాగా వచ్చింది. వారిని కూడా, వారి భాషని కూడా ఆక్షేపించారు జనాలు. లాస్ట్ కి అధికారంలో నుంచి కూడా తీసేశారు. సో ఇప్పుడు కేసీఆర్ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్, అదే గౌరవం ప్రజల్లో, ఆ గౌరవం కేసీఆర్ గారికి డిఫరెంట్ గా ఉంటుంది ఆబ్వియస్లీ. కవిత గారికో, కేటీఆర్ గారికో, ఇంకొకరికో ఆ గౌరవం ఉండదు. సో వీళ్ళు కేటీఆర్ కన్నా మేము ఎక్కువ మాట్లాడగలము అని చెప్పి ఉట్టి మాటల్లో, ఆ భాషలో, ఆ తీరులో ఇంకొంచెము అగ్రెసివ్ గా వెళ్ళినంత మాత్రం, కొంచెం ఘాటు పెంచారు, ఘాటుగా వెళ్తే యాక్చువల్లీ నెగిటివ్ అవుతుంది. అది గమనిస్తున్నట్టు లేరు అని అనిపించింది. అంటే నాకు, నేను ఏదో వీరినన్నారు అన్నారు అని కాదు, ఒక్కోసారి నాకు ఆ భాష మొదలెట్టంగానే నేను ఇంకా వినబుద్ధి అవ్వదు. అది ఎవరినన్నా కానీ, నన్నే అనొచ్చు, ఇంకొకరిని అనొచ్చు అన్న టైప్, వ్యక్తిగతంగా అనవలసిన అవసరం లేదు. ఆ భాషనే ఇది మన పాలిటిక్స్ లో నేను అనుకోవడం, మన ప్రజలు మళ్ళీ తప్పనిసరిగా అడ్రస్ చేస్తారండి. ఇదేమి మనం ఏదో అదే భాష విషయంలో ఇప్పుడు మరి రామచంద్రరావు కూడా ఆయన ఏమంటున్నారంటే, జనరల్ గా ఆయన సాఫ్ట్ స్పోకెన్ అని మనం అంటాం, నేను ఒప్పుకోవట్లా. నేను సాఫ్ట్ అంటే ఒప్పుకోను, ఇంకోటి డమ్మీ అంటే కేసులు పెడతా అని ఆయన కూడా పరుష పదజాలు ఇప్పటిదాకా వాడలేదు. మొన్న ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కానీ అనివార్యంగా తెలంగాణ రాజకీయాల్లో తప్పదా? అంటే ఈ రోజు పరిస్థితుల్లోకి, అంటే వాతావరణంలో పరిస్థితులు అట్లా వచ్చాయి. కానీ బట్ నేను అనుకోవడం అయితే తుది దీంట్లో విజయం అయితే ఏంటంటే, సొసైటీ కూడా, మన సొసైటీ కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడము, అట్లా మాట్లాడము, పెద్దగా చేసేది ఏమీ లేదు, మళ్ళీ చేతుల మీద ఏమీ లేదు. నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నానంటే, కొంచెం లెవెల్ హెడెడ్ గైస్ అంటారండి, కొంచెము ఏంటంటే కాస్త గౌరవంగా, కాస్త పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అసలు విషయాల మీద ఇది చేస్తూ, వేరే వాళ్ళని దూషణ మీదనే పెద్ద స్పెక్టికల్స్ క్రియేట్ చేసి అన్న టైప్ లో, ఏదో వేరే వాళ్ళని వీళ్ళని దూషించి పొద్దున్నే హెడ్లైన్లలో ఇది ఉండి మాటలని, ఏదో చిన్న అందరూ 18 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు ఏదో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉద్రేకపడిపోయి ఇదైపోతారు అన్నట్టు. ఆ సమాజం అట్లా లేదు. నేను అనుకోవడం నెక్స్ట్ టైం అసలు వీటన్నిటి ఇట్లాంటి భాష మీద, ఇట్లాంటి వీటి మీద, వ్యవహారం మీద విరక్తి చెంది కాస్త కామ్గా, గౌరవప్రదంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కొంచెం మన రాష్ట్రానికి కూడా గౌరవం వచ్చే లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే పొద్దున్న ఏం చేయాలంటే, నాయకులకి ఈ రోజు ఏం మాట్లాడాలి అంటే ఒక పొలిటికల్ భాష మీద ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది పెట్టాలంటారు మీరు, క్లుప్తంగా, స్థూలంగా. రైట్, ఇంద్ర గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుంటా. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రిషి గారు అండ్ ప్యానల్ లో ఉన్నటువంటి పొరటి కిషోర్ రెడ్డి గారు, ఇందిరక్కకు, అందరికి కూడా గుడ్ మార్నింగ్. రైట్, ఇప్పుడు 2 అంశాలు ఏంటంటే ఇవాళ మనం తీసుకుంది, ఒకటి చాలా తొందరగానే ఇంత పొలిటికల్ ఫ్లేర్ అప్, అంటే ఒక హీట్ ఎందుకు జనరేట్ అయిపోతుంది తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో అనేది ఒకటి. రెండోది, సరే ఒక ఏడాది ఓపిక పట్టారు, కానీ అంతకన్నా బీఆర్ఎస్ ఓపిక పట్టలేకపోతోంది, అసహనం కనిపించిపోతోంది కేటీఆర్ గారి మాటల్లో కానీ, వారి
శైలిలో కానీ. హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. కొంత హరీష్ రావు ఈ నీళ్లు నిధులు నియామకాలు యాంగిల్ తీసుకుంటే కేటీఆర్ అయితే పర్సనల్ గా అటాక్ మొదలుపెట్టి అట్లా పంచుకున్నారా బావా నువ్వు ఇది నేను ఇది అని? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు అడిగినటువంటి దానికి మొన్న ఏదైతే ఛాలెంజ్ చేశారో ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, మోడీ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా అని చెప్పేసి ఫస్ట్ ఛాలెంజ్ విసిరి అందరినీ మీరు రండి నాతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్పింది నేను కాదండి. 1.5 year లోనే ఇంత అసహనం ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందని ఎందుకు ప్రశ్నించారు సార్? అంతే కదా సార్. నేను ఏమంటానంటే ఆయన ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేకపోతుండు. 2,500 మహిళలకు ఇస్తాడు, అమలు చేయలేకపోయాడు. 4,000 పెన్షన్లు ఇంటికి రెండు ఇస్తాడు, అది అమలు చేయలేకపోతుండు. మహిళలకు స్కూటీ ఇస్తాడు, అది అమలు చేయలేకపోతుండు. నేనేమంటానంటే తులం బంగారం ఇస్తాడు, అది అమలు చేయలేకపోతుండు. ధాన్యానికి బోనస్ ఇస్తా అన్నాడు, దాన్ని అమలు చేయలేకపోతుండు. రైతు బంధు 2 దఫాలు ఇయ్యలేదు, దాన్ని అమలు చేయలేకపోతుండు. ప్రతి ఒక్క దాన్ని అమలు చేయలేకపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కూడా ఢిల్లీకి ఎందుకు పోయినండి? మూసీ రివర్ ఫ్రంట్ అని ఆయన ఫస్ట్ ఇయర్ ఆయన ముఖ్యమంత్రి స్వీకారం చేయగానే డిక్లేర్ చేసిండు. ఇంతవరకు ₹1 రాలేదు. ఆయన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టుకున్నాడు, ఒక బస్తా సిమెంట్ కొనలేదు. నేనేమంటా అంటే ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నాడు. సార్ నిజంగా కూడా గమ్మత్ నవ్వొస్తుంది సార్. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి యూనివర్సిటీ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ సెంట్రల్ మినిస్టర్ అడిగినట్టుగా అనిపించలే. ఏదో మా దగ్గర ఆటల పోటీలు పెట్టురని అడిగినట్టే ఉన్నది. దాంట్లో ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం, హెడ్ లైన్ లో ఏమున్నది దీంట్లో? ఆయన ఏది మా మంత్రిని కలిసి ఏం రిక్వెస్ట్ చేసిండు అంటే కేంద్ర క్రీడా భారీ స్థాయిలో క్రీడలకు సంబంధించి అదే నేను ఏమంటున్నానంటే కపిల్ దేవ్ కలిసి అది న్యూస్ ఎందుకు అయితే సార్? కపిల్ దేవ్ అన్న యూనివర్సిటీ పెట్టేటోడా, కపిల్ దేవ్ అన్న స్టేడియం కట్టేటోడా? కాబట్టి నేను ఏమంటున్నానంటే అసలు కపిల్ దేవ్ కు స్పోర్ట్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఫండ్ ఇస్తాడు. కపిల్ దేవ్ ఒకప్పుడు తప్పకుండా 83లో ఆయన వరల్డ్ కప్ తీసుకొచ్చిన గొప్ప ప్లేయర్. అంతేగాని దాన్ని కాకుండా మనం ఏమంటున్నామంటే ఇప్పుడు పోయిన పని ఏంది, ఎక్కడ అసహనంతో ఉన్నారంటే 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు, ఒక్క ప్రాజెక్టు కూడా ముందడికి పోలే, ఆ పైసలన్నీ ఏమైనాయని అడుగుతుర్రు. కాబట్టి దానికి అసహనానికి లోనవుతుండు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు జనవరిలో అయిపోయినాయి సార్, సర్పంచులు అయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయిపోయినాయి. 42% రిజర్వేషన్లు వాళ్ళ మేనిఫెస్టో. నేను ఏది కొత్త చెప్పట్లేదు, మా మేనిఫెస్టో కూడా చెప్పట్లేదు. నేను ఎందుకంటే మేము ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసహనానికి లోనవుతుంది వాళ్ళు. ఈ రోజు ఏం చేశారు? కంచగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి ఎందుకు తాకట్టు పెట్టిన కూడా తప్పేనా సార్? ఏం ప్రశ్నించదు ప్రతిపక్షం ఉన్నప్పుడు సపరేట్ ఉన్నానా సార్? నేనేమంటున్నా అంటే నగచర్ల సంఘటన కావచ్చు, రైతులకు బేడీలు వేసారు సార్. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయనకు బేడీలు వేసి తీసుకొచ్చారు. మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతా అంటే రైతులంతా తిరగబడితే వాళ్ళకు కూడా బేడీలు వేసి తీసుకొచ్చారు. అసహనానికి లోనవుతుంది ఎవరు సార్? సో ఏంటంటే ఏడాదిన్నరలో చాలా చేద్దాం అనుకుని చేయలేక ముఖ్యమంత్రి అసహనానికి లోనవుతున్నారు అనేది ఒక మాట చెప్పి కంప్లీట్ చేస్తాను సార్. నేనేమంటానంటే మీరు అడిగారు ఎందుకు కేటీఆర్ గారు వ్యక్తిగతంగా. సార్ కేటీఆర్ గారు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఏ రోజు అనలేదు సార్. మా పార్టీ నాయకుడిని, మా ప్రెసిడెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా ఏ సభలో పడితే ఆ సభలో తిడుతుంటే ఎవరు తిట్టదు, ఆయన తిట్టుకుంటా పోతాడు, మేము ఇంకుంటాము అన్న. ఎందుకు ఊకుంటాడు సార్ మా వర్కింగ్ ప్రెసిడెంట్? కాబట్టి నేను ఏమంటానంటే మా నాయకుని దూషించినప్పుడు తప్పకుండా ఆయన బంద్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఆయన బంద్ చేసినప్పుడు ఎవరైనా బంద్ చేస్తారు. ఇంతమంది కిషోర్ అన్న అన్నట్టు అంతమంది బండి సంజయ్ కూడా గిట్లనే ఉంటుండే. నేనేమంటున్నా ఇప్పుడు ఏది కానీ ఒకటి వైస్ వర్స కంపల్సరీ కొనసాగుతుంది. ఆ రోజు వచ్చి మా కేసీఆర్ ని తిడతారు, మీరు ఏం తిట్టకూరు, మీరు శాంతిగా మేము కాదు అదే మేము బుద్ధిజంలో ఉన్నామా సార్? లేకపోతే మీరు కొట్టూరు నేను వాడతాను మహాత్మా గాంధీజం కాంగ్రెస్ పార్టీ కదా? చెప్పండి సార్. చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నా, ఒకటి సార్, ఇప్పుడు ఏది జరిగినా గానీ రోజు ఒక లీకేజ్ ఇవ్వడం, రోజు ఒక అభాండం వేయడం, రోజు వ్యక్తిగత హరణ చేయడం, వ్యక్తిగతంగా ఏదో ఒక దాంట్లో ఇరికి ఇచ్చేసి కొన్ని అంటే దాని మీద తప్పుడు కథనాలు రాపియడం, తప్పుడు కథనాలు రావడం, ఇది కాదు కదా సార్ మేము తెలంగాణలో కోరుకునే. తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు చేశాం, మిషన్ కాకతీయ చేశాం, మిషన్ భాగీరథ చేశాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు ఎత్తిపోతలు కట్టాం, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి తెచ్చాం, షాదీ ముబారక్ తెచ్చాం, నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు తెచ్చాం. ఇవి చెప్తున్నాం. మీరు కూడా మీ మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అని చెప్పిందో వాటన్నింటినీ అమలు చేయమని చెప్పేసే కదా మేము పోరాటం చేస్తుంది. ప్రతిపక్షాలకు బాధ్యత ఏముంటుంది సార్? ప్రభుత్వానికి రానికి పవర్ లో ఇక్కడ పర్సనల్ ఎజెండాలు కాదు, పొలిటికల్ ఎజెండా ప్రజల కోసమే మీరు అసహనం. అదే ఇంద్ర గారు అసహనం అంటే ప్రజలకి ప్రామిస్ చేసిన డెలివరీ కావట్లేదని ప్రాబ్లం. ఇంద్ర గారు ఇప్పుడు చాలా అంశాలు ప్రస్తావించారు. రాకేష్ గారు తక్కువ టైంలోనే ఒక 10-15 అంశాలు ప్రస్తావించారు.
ఏం చెప్తారంటే నిజంగానే ఈ స్థాయిలో ఇష్యూస్ ఉన్నాయా? అంటే మీరు చేసిన ప్రామిస్లు చేయలేకపోతున్నారా? అందుకని ముఖ్యమంత్రి అసహనానికి గురై ఇంకా కేసీఆర్ని ఏదో అంటున్నారు. అంటే మేము ఊరుకుంటామా, మీరు ఒకటంటే మేము 4 అంటా ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు, అలాగే మీ హెచ్ఎం, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. సో ఇక్కడ అంటే ఇప్పుడు 1000 రాబందులు నిన్న కథ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని నేను అనుకుంటున్నా ఈ సందర్భంలో. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసము తెలంగాణ ఉద్యమకారులను చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. సో 10 సంవత్సరాలలో 100 ఏళ్ల విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఇవాళ 4 తెరలు రాష్ట్రాన్ని చేసి నలుగురికే సంపద అనే విధంగా మీరు పాలన కొనసాగించి ఇవాళ మీరు కొనసాగించి జస్ట్ 18 months కూడా కంప్లీట్ అవుతున్న పరిస్థితుల్లో మీరు పదే ప్రతి విషయాన్ని 3 నెలలకే మొదలు పెట్టారు మా పైన. సో రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల పైన మీరు చేస్తున్నటువంటి మాటల దాడి అన్నది ఈ సమాజం గుర్తించలేదు అనుకుంటున్నారా? ఒకటి. రెండవది, ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం ఉటంకించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఈ అంశంలో ఇప్పుడు మేము పథకాలు నెరవేర్చలేక అసహనంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతున్నాయా, అందుతలేవా? ఏబిఎన్ సాక్షిగా చర్చకు సిద్ధం అంటే సిద్ధం. సో ఏ అంశం పైన, ఏ దానిపైన మీరు చర్చ కన్నా మేము ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ లో మాట్లాడినటువంటి అంశము, నేను ఇంత కష్టపడి ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నా వంతుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, నా ఆడబిడ్డలను కోటీశ్వరం చేయడం కోసం నేను పడుతున్నటువంటి కష్టం, రైతన్నకి ఇవాళ ఒక మంచి అంటే పెట్టుబడి సాయం అయి ఉండొచ్చు, అది వాళ్ళ యొక్క పంట నష్టం అయి ఉండొచ్చు, విత్తనాలు అయి ఉండొచ్చు, విత్తనాలకి ఎవరైనా నకిలీ విత్తనాలు జరిగే నష్టాలు అయి ఉండొచ్చు, అటు ఎరువులు అయి ఉండొచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ వాడికి రైతులకు సంబంధించి దాదాపు ఈ యొక్క మేము వచ్చిన ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకే మేము ఖర్చు పెట్టినామని చెప్పిన అంశం అయి ఉండొచ్చు. సో దీనికి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మీరు మా పైన విమర్శలు చేస్తున్నప్పుడు మరి ఎదురుదాడి చేయకపోతే ఏం చేయాలని అడుగుతున్నాను. అలాగే దేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ని ఈ రాష్ట్రంలో మాత్రమే ఎస్సీ వర్గీకరణకి టేబుల్ చేసి చట్టబద్ధంగా వర్గీకరణ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. రెండవది, బీసీలకి కులగణకి సంబంధించినటువంటి అంశం పట్ల ఈ దేశంలో ఎవరు చేయనటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ ముఖ్యమంత్రి అయింది బీసీల పట్ల తన యొక్క చిత్తశుద్ధిని చాటుకొని చేసిన పనిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా మంచి విషయాలు చేసినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ చేసిన విషయాలను మంచి అయినప్పుడు మంచిగా చెప్పినాం. మీరు చెడు చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని తప్పకుండా ఆ రోజు తూర్పాల పట్టినాం, ఇవాళ కూడా ఇంకా తూర్పాల పడుతున్నాం. ఎందుకు అనంటే మీరు చేసినటువంటి అంశాల పట్ల ఇంకా కోలుకోలేనటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు గాడిలో పెట్టడానికి చాలా కష్టం అవుతుందని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో అందుకే చెప్పారు, బిల్లా రంగాలు వస్తారా, ఎవరు వస్తారో అంటే నేను చర్చకు సిద్ధం అని చెప్పినారు. సో చర్చకు సిద్ధం అంటే అర్థం ఏంటి? ఒక ప్రెసిడెంట్, ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చర్చకు రండి అని అడగడం కదా అర్థం అది. సో చట్టసభల్లో చట్టపరంగా కేటీఆర్ ఏమంటారంటే సీఎం గారు మీ స్థాయికి నేను సరిపోతానులే, కేసీఆర్ ఎందుకు అంటున్నారు. లేదు అన్నారులేండి. కేసీఆర్ అక్కర్లేదు, నాతో మాట్లాడండి అన్నారు. ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. 10 సంవత్సరంలో పాలనా పరంగా, విధాన పరంగా నిర్ణయాలు తీసుకున్నలో కీ పాత్ర పోషించినటువంటిది కేసీఆర్ గారు. సో ఇవాళ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ప్రజలకి. అక్కడ చర్చ జరగాల్సిన దగ్గర మీరు ఎందుకు తప్పుకొని తిరుగుతున్నారు? చర్చకు రండి అని అడుగుతున్నాను. మేము అక్కడ చర్చించాల్సిన అవసరం కాదు, రికార్డెడ్. బయట ఏది మాట్లాడితే దట్ ఇస్ పొలిటికల్ స్టేట్మెంట్, బట్ అసెంబ్లీలో చర్చ చేసేది మాత్రం అది రికార్డెడ్. కాబట్టి ప్రజలకి ఆల్రెడీ చెప్పేశారుగా, మా పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి సమాధానం చెప్పు చాలు అని. మరి పిల్లలకే ఇవ్వండి, ఎవరికి అల్లుడికి ఇస్తావా, కొడుకుడికి ఇస్తావా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వాళ్ళే మాట్లాడతారు. మీకెందుకు అది అవసరం లేదు కదా. అప్పుడు హోదానేమో మీకు కావాలి, పంచాయతీ ఏమో వీళ్ళతో తెలుసుకోవాలనా? అంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. ఇవాళ తను చెప్పినటువంటి అంశాలు ప్రతి అంశం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ గా తను అనుభవించినటువంటివి, చేసినటువంటి అన్ని అంశాల పట్ల ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రతి అంశాన్ని టెక్నికల్ గా
ఎక్కడెక్కడ ఎంత విధ్వంసం జరిగారో తను చూశారు కాబట్టి వాటిని వాళ్ళ తను మాట్లాడుతున్నారు. దానికి ఎందుకు మీకు బాధ అని అడుగుతున్నాను నేను. ఇందాక మా సోదరులు మాట్లాడుతున్నారు కాళేశ్వరం గురించి, ఇవాళ అదేంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. కరెక్టే, మిషన్ భగీరథ ఎవరి కోసం చేస్తారు? 50,000 కోట్లు పెట్టి. ఈ రోజు వరకు కూడా మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, ఎంత ఉన్నదో రీసెంట్ గా అంటే మేము అధికారంలోకి వచ్చినాక మంత్రి సీతక్క గారు బయట పెట్టినటువంటి అంశం మనం మర్చిపోవద్దు. మిషన్ కాకతీయకు సంబంధించి చెరువుల గొలుసు కట్టుతో చేస్తున్నామని చెప్పేసి దాన్ని ఎంత అవైపు చేస్తారో ఈ సమాజానికి తెలుసు. అలాగే కాళేశ్వరం సంబంధించి ఏమంటారు, ముక్కు పచ్చలారకుండానే అన్నట్టుగా అది 3 ఏళ్ళు కాక ముందుకే ఆ పిల్లర్లు కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఆ డబ్బులన్నీ ఏమైనా అని అడుగుతున్నాం మేము. సో ఇవాళ మేము 2 లక్షల కోట్ల అప్పు చేసుకోమని మాట్లాడేటువంటి మీకు 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడ చేస్తామని అడుగుతున్నాం. మీరు చెప్పినటువంటి దాంట్లో 2 లక్షల కోట్ల మాట్లాడుతున్నాం, పదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత 1,52,000 కోట్ల రూపాయలు మీరు తెచ్చిన అప్పులు మిత్తి వాటి కిస్తీలు కట్టడానికే నాకు సరిపోయింది. సో ఇవాళ ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు వచ్చే ఆదాయం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. 20,000 కోట్ల రూపాయలు దాదాపు ఏమంటారు 18,000 కోట్లు వస్తున్నాయి. ప్రతి నెల 6,000 కోట్లు వడ్డీలు సరిపోతుంది అన్నారు. ఇప్పుడు అట్లాంటప్పుడు చాలా వివరంగా తను చెప్తూ ఉన్నప్పుడు మొన్నటిదాకా భాగస్వామ్యం ఉన్నటువంటి మీరు దానికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. చర్చ అనేది అర్థవంతంగా ఉండాలి. సో మీరు ఇష్టానుజంగా మీరు మాట్లాడినప్పుడు ఇంకో విషయం, ప్రతిపక్షాల గురించి పత్రికల గురించి ఇవాళ మీరు పదే మాట్లాడుతున్నారు కదా. మరి ఈ పత్రికల పట్ల గతంలో 10 సంవత్సరాలు మీరు ఏమంటారు వాటికి ఎక్కడా కూడా మనగం లేకుండా చేసి మర్చిపోయినామా? ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినారు కదా మీరు, ఎక్కడా కూడా ఇది నడవకూడదు అని బ్యాన్ చేసిన సందర్భం మనం మర్చిపోయినామా? గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా ఒక ఛానల్ పైన దాడి చేస్తున్నారు, అది తెలియని విషయమా? సో మీరు ఇలాంటివి మాట్లాడద్దు. అందుకే అన్నా నేను 1000 రాబందుల కథ అందుకే మీకు చెప్పాము స్టార్టింగ్ లోనే నేను. సో మీరు అంశాలకు పోదామా సార్? అక్క తీసుకున్న అంశాలకు పోదామా? ఆ టీవీ చేసినటువంటి విజువల్స్ చూసినావు అక్క? నువ్వు ఆ టీవీ వేసిన విజువల్స్ చూసినావా? ఆ టీవీ వేసిన విజువల్స్, ఆ టీవీ వేసిన తమ్మునేలు చూసినావా? అక్రమ సంబంధాలు అంటగట్టని కానీ టీవీలో ఉన్నాయి అక్క. ఒక మహిళను కించపరిచి ఎవరిని పడతారు? అక్కడ అంశాలకు పోతే నేను దాని గురించి మాట్లాడతా. నేనేమంటా అంటే ఒక మహిళగా ఉండి ఏ మహిళను పడతామా? అది ఏం మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? వాడు ఎవడో ఏనికి నేనేమంటానంటే గౌరవం తక్కువ కాదు. నేను ఒకటే అంటాను మాట్లాడడానికి దిశ నాటకు మీ గాంధీ భవన్ వేదికగా తీసుకొని చిల్లర మాట్లాడాలి ఉన్నారు కదా, వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. కాదు ఒకటే అంటారు దిశ నాటకు. నేనేమంటా అంటే ఎవరు కంప్లైంట్ చేయాలి? వాళ్ళ ఇష్టం కాదు, పత్రికా స్వేచ్ఛ ఇష్టం వచ్చింది రాసుకోండి, ఇష్టం వచ్చింది చేసుకోండి. వాడెవడు రామన్న నిజామ సార్ మీద చేయడానికి ఎవడు వాడు? నేనేమంటానంటే తప్పకుండా నేనేమంటానంటే ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మా కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఏమైనా అభాండాలు వేస్తే మాత్రం తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. అది మేము ఒకటే చెప్తున్నాం. ఒక మహిళగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అక్క? మహిళల్ని కాదు తంబునేలు పెట్టింది ఏంటి? అక్రమ సంబంధాలు అంటకట్టు మీడియా నడిపించుకోనికి అక్రమ సంబంధాలు అంటకట్టు ఇంకా మీడియా నడిపించేది. నేనేమంటున్నా ఎవరు చెప్పాడు? ఒక మహిళగా రాకేష్ గారు శోభన్ గారు ఆ చర్చలోకి మనం ఏం వెళ్ళట్లేదు. ఓకే, అక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు దాడి చేశారు, దాని మీద కేసులు ఆ వ్యవహారం అంతా నడుస్తుంది, పక్కన పెట్టేయండి. కానీ నాకు తెలిసి ఇందిరా గారు చెప్పేది ఏంటంటే సరే వాళ్ళు ఏదో చేస్తే దానికి చట్టపరంగా చర్య కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. వినండి ఎవరైనా సరే మనం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ఒక తప్పు జరిగింది అని వినండి. ఇప్పుడు చట్ట ప్రకారం కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు, పోలీసులు చర్యలు తీసుకుంటారు, కోర్టులు ఉన్నాయి. దాడులు కరెక్ట్ కాదు కదా, దాడులు కరెక్ట్ కోర్టులు ఉన్నాయి కదా, దాడులు కరెక్ట్ కాదు అంటున్నాను. అంటే అట్లాగా దాడి చేసుకో అట్లా కాదు, దాడి చేసి కోర్టులు ఉన్నాయి కదా అంటే మీరు ఆలోచించుకోండి. కాదు మీరు ఆలోచించుకోండి, అది కరెక్ట్ అంటే కాదు. ఇప్పుడు ఎవరినో 4 దెబ్బలేస్తాం కాదు, రోడ్డు మీద ఎవరినో 4 దెబ్బలేస్తాం, 4 రాళ్ళు వేస్తాం, పోలీస్ కేసు పెట్టి కోర్టులు ఉన్నాయి కదా అంటే అది మీకే వదిలేస్తున్నాను. మీరు ఆలోచించండి. బ్రేక్ తీసుకుంటాం, బ్రేక్ తర్వాత ఓకే వదిలేద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాం, అది కాదు చర్చ నాది ఇవాళ. సో ఇవాళ నీళ్లు నిధులు నియామకాల విషయం అంటే తెలంగాణ ఆవిర్భవించిన 11 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఈ అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? ఇవాళ హరీష్ రావు నీళ్లు ఆంధ్రాకి, నిధులు ఢిల్లీకి తీసుకెళ్లిపోతున్నారు సీఎం అన్నారు. అంటే ఎందుకు మళ్ళీ ఈ చర్చ 11 ఏళ్ల తర్వాత వచ్చింది? ఒకవేళ తెలంగాణ ఆవిర్భించడానికి అదే ప్రధాన కారణం, దాని పునాదిగానే జరిగినప్పుడు మరి 10 ఏళ్లలో ఆ సమస్య ఎందుకు సాల్వ్ కాలేదు అనే చర్చ కూడా ఆబ్వియస్ గా వస్తుంది. వెల్కమ్ బ్యాక్. సో కిషోర్ గారు, కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి, ఇది బీజేపీ నినాదం, రాజకీయ నినాదం. ఎందుకంటే సరే డబుల్ ఇంజిన్ సర్కారు,
ఆ స్పీడ్ తోటి ఇంకొంచెం ఎక్కువగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. సాధారణంగా అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుని చేసుకుంటే, ప్రతిపక్షం ముఖ్యమంత్రి ఉంటే మీరు చేయట్లేదని నేనేమి నిందలేయట్లేదు మీ మీద, కానీ కొంత అవకాశం ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో గతంలో కన్నా కూడా ఈసారి కాస్త మోడీ గారు ఏమన్నా చంద్రబాబు గారికి ఆయన ప్రభుత్వానికి కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు చేయడానికి ఒక అవకాశం. తెలంగాణలో అదే కావాలని మీరు అడుగుతున్నారు. కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి మీకు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేది ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆయన నిన్న కూడా, ఇప్పుడు ఇందిర గారు కూడా ఉన్నారు, రేపు పొద్దున్న ఆవిడకు టికెట్ రావాలని ఆశిద్దాం. ఎందుకంటే 60 మందికి ఇస్తామంటున్నారు, 153 సీట్లు పెరుగుతాయి, 60 మందికి. అక్క ఆవిడ కూడా టికెట్ వస్తే ఖచ్చితంగా గెలిచే నాయకురాలు ఆవిడ. ఇట్లా మహిళలు అలాగే యూత్ రైతులు ఫోకస్డ్గా రాజకీయం చేస్తామని. ఇక బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ ఒక అగ్రెసివ్ ధోరణిలో ఉంది. ఇంక మరి బీజేపీకి అవకాశం ఎక్కడంటే ముందుగా ఇంతకుముందు కాన్వర్జేషన్లో మనకి ఈరోజు ఏ పరిస్థితుల్లోకి వచ్చామంటే అగ్రెషన్, దాడులు ఇవి చేసిన వాళ్ళే తెలంగాణలో ప్రజల మద్దతు చూరగొంటారు అన్న అభిప్రాయం. అట్లాంటి ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేయబడిందా? అదే చేశారు. నిజంగానే ఆ వాతావరణంలో నుంచి వస్తేనే అది ఒక్కసారి కేసీఆర్ గారు అట్లాంటి భాష వాడేవారు చేయబట్టి వారిని దించగలగడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాడితే నడిచింది. కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే భాష మాట్లాడుతుంటేనే జనాలు సహించలేకపోతున్నారు అన్నది ఇంకా సింక్ అవ్వలేదు. వారికైనా వారిని వ్యతిరేకిస్తూ కేటీఆర్ గారు మాట్లాడే భాష గురించి కూడా నేను ఇంతకుముందు అన్నాను. ఏమనుకుంటున్నారు అని అంటే, ఇక అసలు తెలంగాణ భాషే మన భాషే బూతులు, మన భాషే అవతలడికి ఎటువంటి గౌరవం లేకుండా మాట్లాడడము అన్న టైపు ఒక అగ్రెషన్, ఇదే తెలంగాణ వాదము భాష అన్న టైప్లోకి మన రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. అయితే నేనేమంటున్నాను అంటే, ఇది ఒక భ్రమ మాత్రమే. అగ్రెషనే ఒకటే దారి, ఇది అధికారానికి అన్న ఇదేదైతే అంటున్నారో, చాలాసార్లు ఏమవుతుందంటే ఇక ఈ వేడి తగ్గాలి, కొంచెము అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి, కాస్త ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో ఇట్లాగే మాట్లాడేవారు. ఏది మహారాష్ట్రకి వెళ్ళి మన గోదావరి జలాల గురించి, దాని తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలి నీళ్ళ గురించి అని చెప్పి. ఎప్పుడెప్పుడైతే కొంచెము పొలిటికల్ గా వీక్ అవుతున్నాము అన్న భావన వస్తుందో అప్పుడు సెంటిమెంట్, ఈ అగ్రెషన్, అవతల వాడిని తిట్టడాలు, కొట్టడాలు, అసలు ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడాలు, ఇట్లాంటివి కొంచెం అగ్రెసివ్ గా ఇక రాజకీయాల్లో అవి నడుస్తూ ఉంటాయి. దట్ ఈస్ స్టాండర్డ్ ఫీచర్. మనం దానికి ఏం చేయలేము. మనం ప్రజలు కేవలము ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత వాటన్నింటినీ పసిగట్టారు. అంతకుముందు అంటే ఏదో కొన్ని అండ్ టీవీ ఛానల్స్ కూడా ఇప్పుడు ఛానల్స్ ఇవన్నీ పెరిగిపోయాయి కదా, డెమోక్రటైజ్ అయిపోయింది మీడియా ఈరోజు. ఎవరు కావాలంటే వారే అసలు యాక్చువల్లీ వీడియోలు తయారు చేసి కూడా పెట్టగలరు, అనాలిసిస్ లో పెట్టగలరు, వీడియోలు పెట్టగలరు. ఆ విధంగా అయిపోయింది డెమోక్రటైజ్. కాకపోతే అదొక విపరీతమైన పైచ్యం ధోరణి కూడా ఉందిలేండి. కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ ఛాన్స్ ఏంటి తెలంగాణలో? ఇవాళ మీరు చెప్తున్నానండి, ఇద్దరిని ట్రై చేశారు, చూశారు. నేను నిజంగా చెప్తున్నాను. ఇంతకుముందు మీరే అన్నారు, అక్క చెప్పారు ఇంతకుముందు 18,500 కోట్లు నెలకి ఆదాయం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెవెన్యూ నా కడుపు చీల్చినా కూడా ఇంతకంటే 1 పైసా ఎక్కువ లేదు, నేనేం చేయలేనన్నారు. అవును. మరి బట్టి గారు ఎంతటి బడ్జెట్ పెడతారండి? 3,05,000 కోట్లది పెడతారు. తెలుసు, వారికి తెలుసు 18,500 కోట్లకి ఎక్కువ లేదు ఆదాయం. అంచనాలే కదా ఇప్పుడు బడ్జెట్ ఎవరు పెట్టినా. అదే చెప్తున్నా, ఒక్క నిమిషం. అంచనాలే. 2016 18,000 అయితేనేమో 2,16,000 కోట్లు, లేకపోతేనేమో 2,20,000 ఇది అనుకోండి, మీరు 3,05,000 కోట్లు, 85,000 కోట్లు దాదాపు ఎక్కువ అంచనాలు చూపించారు కదా. చూపించి ఆశలు చూపించారు, ఇవి చేస్తాం, అవి చేస్తాం, అది చేస్తాం, దీనికి ఇంత అలొకేషన్, అంత అలొకేషన్. నేను నిజంగానే చెప్తున్నా, కడుపు చించినా గానీ 1 పైసే ఎక్కువ రాదన్నప్పుడు బడ్జెట్ ని మరి అట్లా 1,00,000 కోట్లు ఎక్కువ ఎట్లా ప్రజెంట్ చేశారు? ఫూల్ చేయడం కోసమే కదా. సో ఇక్కడనేనండి ఆ గ్యాప్, ఎక్స్పెక్టేషన్స్ కి మీరు డెలివర్ చేయగలిగే దానికి మధ్యలో గ్యాప్ లోనే ఆ ఫ్రస్ట్రేషన్ లో నుంచి మీరు బయటికి రావడానికి మీరు
కొంచెము ఈ అజిటేషన్ అంటే అగ్రెషన్ అనేది మీరు చూపించాల్సి వస్తుంది. అవతలలో అంతకుముందు మేము ఇట్లాగే గెలిచాము, అసలు ఇట్లాంటిదే నడుస్తుంది మన దగ్గర, గత 25 సంవత్సరాలుగా ఇట్లాగే నడుస్తోంది. కాబట్టి సరే ఆ నేను మాటకు వస్తే ప్రజెంట్ బీజేపీ చేసుకోవాలి అని చెప్పి కేటీఆర్ గారు అంతే బీజేపీ నాయకులు కూడా చేశారుగా, బీజేపీ నాయకులు మాట్లాడారు, బీజేపీ నాయకులు ఇప్పుడు చేశారు. మాత్రము వచ్చే ఎలక్షన్ మాత్రము నేను నిజంగా అంటున్నాను, ప్రజలు 2 సార్లు ఫ్రస్ట్రేట్ అయిపోయి అప్పటికి అప్పులు ఎంతవరకు వస్తుందో మీరే చూడండి. ఏ స్థాయికి వెళ్ళిపోతే మన రాష్ట్ర అప్పులు, మీరు ఇంతకుముందు చెప్పారు 6,500 కోట్లు, ఆ 18,500 కోట్లలో 6,500 కోట్లు కేవలం వడ్డీలు కట్టడానికి. ఇంకా మన ఇదయ్యేసరికి ఏ పరిస్థితుల్లో ఉంటామో చూడండి. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రంలో, నేను నిజంగానే ఇది మీకు ఏ గణాంకాలు అవసరం లేదండి, మార్కెట్లోకి వెళ్తే తెలుస్తుంది నిజంగానే ఈ క్యాష్ ఫ్లో అనేది ఎంత టైట్ అయిపోయింది మన మార్కెట్లో, మన తెలంగాణ మార్కెట్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ మార్కెట్లో ఎంతమందికి కట్టలాడుతున్నారు డబ్బుల కోసం అని చెప్పి. ఈవెన్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి చెప్తున్నాను, ఉద్యోగాలు పోయిన వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాను, పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలుగా చెప్తున్నాను, క్యాష్ ఫ్లో అనేది విపరీతమైన టైట్ అయ్యి ఎక్కడెక్కడ ఆగిపోయి అసలు ఎకనామిక్ ఇంజన్ కొంచెం ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. అంటే బయట మార్కెట్ లో నేను చెప్తున్నాను. సో ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుంది అంటే, లేదు ఈ అరుపులు ఈ పెడబొబ్బలు, అంతకైతే ఈ సినిమాలు చూడదలుచుకుంటే 150 రూపాయలు పెడితే మంచి మల్టీప్లెక్స్ లో వెళ్ళి చూడొచ్చు, ఒకరినొకరు తిట్టుకోవడము, గుడ్డలు తీసి నరుక్కోవడం, ఇవన్నీ ఇంకా ఎక్కువ చూడొచ్చు. మనకి ఇక్కడ కావాల్సింది పాలకులు, పాలన, కాస్త అభివృద్ధి, మన జీవితాలకు కాస్త భద్రత, కాస్త భరోసా అన్న ఫీలింగ్ ఈ రోజు రాష్ట్రంలో ఆల్రెడీ ప్రబలపడిపోతోంది. గ్యారంటీగా అది బీజేపీకి సపోర్ట్ అవుతుంది. వీళ్ళిద్దరిని చూసి విసిగిపోయి ఇంకా బీజేపీ కంపారిటివ్లీ అండి, అంటే వేరే దగ్గర మనం చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే, వేరే దగ్గర మనం పర్ఫార్మ్ చేసి 8 ఎమ్మెల్యే సీట్ల దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే స్థాయికి వస్తాము అనేది బీజేపీ ధీమా. 50% ఆఫ్ ది ఎంపీ సీట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ తెలంగాణలో చాలా క్లియర్ గా 2 ఎన్నికలకి పూర్తి వైరుధ్యం తెలంగాణ సమాజం చూపిస్తోంది. మనం గడిచిన 3 ఎన్నికలను అసెంబ్లీలో కూడా మాకే ఆదరణ చూపిస్తారని చెప్పి, అంటే డెలివర్ చేయగలిగే వారు ఈ కష్టాల నుంచి బయటికైనా లేకపోతే అభివృద్ధి అయినా కానీ డెలివర్ చేయగలిగే వారు బీజేపీ అన్న నమ్మకం గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్తోంది అని అంటున్నాం. రాకేష్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సరే బీజేపీ కాన్ఫిడెన్స్ అలా ఉంది, అక్కడ వరకు కూడా వెయిట్ చేయక్కర్ లేకుండానే ముందే ఒక 3 పార్టీలకు ఒక పరీక్ష ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి, సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి ఉందనుకోండి, అది సరే ఎవరికి సీట్లు వస్తాయి ఏంటి టికెట్ అనేది ఒక చర్చ జరుగుతోంది. గోషామహల్ ఒకటి, అది కూడా పెండింగ్ లో ఉంది, మరి ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు మిస్ అయ్యారు 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ని అని బాధపడుతున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి, తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఆ ఫీలింగ్ లోకి వచ్చారు అని అనుకుంటున్నారు కాబట్టి, అసలు ఇప్పుడు తిరుగులేని నెంబర్ రావాలి ఇప్పుడు మీకు. ఎందుకంటే ఒక రెఫరెండంగా తీసుకుంటారు ఇప్పుడు ఈ ఎన్నికల్ని, మోస్ట్ ఆఫ్ ది రూరల్ ప్రాంతాల్లో జరుగుతాయి కాబట్టి. తప్పకుండా అండి, తప్పకుండా. నేనేమంటున్నాను సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మిత్రుడు బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్, బీజేపీ చేసినంత డైవర్షన్ పాలిటిక్స్ ఈ దేశంలో ఎవరు చేయలేరు. సింపుల్ చెప్తాను సార్, ఒక సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ఫైరింగ్ అని కానీ ఒక పోలీస్ వ్యాన్ కానీ రావడానికి 10 నుంచి 15 నిమిషాలు మాక్సిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ పహల్గావ్ సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులు చేరుకోనికి 3 గంటలు పట్టింది సార్. అంటే ఒక బార్డర్ లో ఉన్నటువంటి ప్లేస్ కు చేరుకోవడానికి, అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న ప్లేస్ కు రాకేష్ గారు, పహల్గామ్ ఘటనని ఇందులోకి తీసుకురావద్దు. ఎందుకంటే నేనేమంటానంటే మన రాజకీయ చర్చకి ఇప్పుడు అది ఒక నిమిషం నేను మాట్లాడతాను. దేశం మొత్తాన్ని కుదిపేసి ఇంకా కుటుంబాలు ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు పహల్గామ్. మీరు ఆ ఉగ్రవాద దాడి ఘటన తీసేసి బీజేపీ గురించి ఏమన్నా మాట్లాడండి. సెక్యూరిటీ తగ్గించింది అదే అన్నా, సెక్యూరిటీ తగ్గించింది దేశాన్ని తాకట్టు పెట్టి పహల్గామ్ అసైడ్ కాదు ఇక్కడ బీజేపీ వర్షన్ కూడా నాకు అక్కర్లేదు, బీఆర్ఎస్ వర్షన్ కూడా కీప్ పహల్గామ్ అసైడ్, ఆపరేషన్ సింధు అది తప్ప మీరు దేశంలో ఇంక బీజేపీని ఏదన్నా మాట్లాడండి, నేను మీకు అడ్డు. రైట్ సార్ పుల్మా ఘటన కూడా జరిగినప్పుడు మన సైనికులంతా చనిపోయారు సార్, అప్పుడు కూడా వీటినే పక్కన పెట్టమని చెప్పారు సార్. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే విరక్తి కలిగింది మరి బీజేపీ కూడా విరక్తి కలిగింది సార్. మొన్న ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఇవ్వాలి వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే అప్పు గురించి మాట్లాడారు సార్. 150 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సార్. నేనేమంటున్నా అంటే అది ఏ సంక్షేమాన్ని పెట్టినో ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు
మొన్న అంటే ఏది కానీ బీజేపీ మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ చేసినంతగా ఈ దేశంలో ఎవరు చేయలేరు. బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ టెంపుల్ కూడా కంప్లీట్ కాలేదు సార్. మొన్ననే పోయి చూసేసినాం, ఎందుకంటే నేను అక్కడ పోయినప్పుడు పుష్కరాలకు పోయినప్పుడు చూసేసిన. ఆ టెంపుల్ కూడా కంప్లీట్ కాకముందే ఓపెనింగ్ చేసి బాలరామునికి అక్షంతలు తెలియదు. అక్షంతలు బాలరాముని మ్యారేజ్ కానటువంటి బాలరాముతో అక్షంతలు కల్పించిన వాళ్ళు సార్ గొప్పలు. అందుకే 240కి పడిపోయినాయి సార్. నేనేమంటానంటే మతాన్ని వాడుకోవడంలో, దేశాన్ని వాడుకోవడంలో, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బీజేపీని మించింది లేదు. ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం, ఎట్లయినా వస్తామంటే వచ్చిర్రు కదా. మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వం రాకపోయినా దాన్ని కులగొట్టొచ్చిర్రు, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం రాకపోయినా కులగొట్టొచ్చిర్రు, బీహార్ లో మీ ప్రభుత్వం రాకపోయినా కులగొట్టొచ్చిర్రు. మీరు తప్పకుండా వస్తారు. మీరు ఎందుకంటే ఎట్లా కూలగొట్టానో తెలంగాణ లేదు సార్. నేను ఏమంటానంటే ఇప్పుడు కాదు నేను జరిగిన రాష్ట్రాలు చెప్పిన, అక్కడ జరగలేదా సార్? మీరు చెప్పండి, జరగలేదా? మీరు ఎవరు తయారు చేస్తున్నారో చెప్పు. ఇట్లా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే ఇంతకుముందు కాదు అక్క చెప్పినట్టుగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడదామా, లేకపోతే భగీరథ గురించి మాట్లాడదామంటే తప్పకుండా కాళేశ్వరంలో మొత్తం 8 లింకులు, దాంట్లో ఒక లింకు మీరు ఆపేసారు, 2 ఇంకా ఇప్పటికి కూడా ఇల్లు ఎత్తిపోసినా కానీ పోయేద్దని చెప్పేసి మీరు ఆపిర్రు. కాబట్టి నేను ఏమంటున్నా మిగతా 7 లింకుల గురించి మాట్లాడదాం. ఆ 7 లింకులు మీ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా. ఆ విజిలెన్స్ కమిషన్ రాజేష్ గారు అన్నారు కాబట్టి నీళ్లు నిధులు మళ్ళీ 11 ఏళ్ల తర్వాత ప్రధానమైన ఎన్నికల నినాదంగా ఇంక మారబోతోందా? మన పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. సార్ నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏ నదిలో గాని నీటి వాటాన్ని కేటాయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరగకుండా, రాష్ట్రాల మధ్య పోరు జరగకుండా మనం చూసాం. పెరియార్ డ్యామ్ గురించి ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా మనం ఇన్సిడెంట్లు చూసాం. అది కోరుకోవట్లేదుగా మన తెలుగు రాష్ట్ర ప్రజలుగా. మనం కోరుకుంటుంది ఏంది, ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదా. నేనేమంటానంటే కేంద్రం, రాష్ట్రం, ప్రభుత్వాలే చెప్తున్నా, పార్టీలు కాదు నేను చెప్పేది. ఇవి చెప్తున్న వాటిలో నేనేమంటున్నా అంటే ఆ తగు చర్యలు తీసుకోకుండా ముందుకు పోయినప్పుడు తప్పకుండా అబ్జెక్షన్స్ లేవనెత్తడం జరుగుతుంది. బీఆర్ఎస్ గా ప్రధానంగా నీళ్ల అంశాన్ని, నిధుల అంశాన్ని తీసుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అనేది. ఎందుకంటే మూడు అదే సెట్ చేస్తున్నారు సుమారు. మీకు ఒకటే చెప్తున్నాను సార్, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, దేంట్లో అన్యాయం జరిగినా, తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా ఇది ఈ ప్రాంత బిడ్డలుగా మేము పోరాటం చేయాల్సింది. ఆ పోరాటాలతోటే మా పార్టీ మేము ముందుకు పోయినాం. మేము ఆ పోరాటాలతోటే మేము ఈ రోజు ముందున్నాం. మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి సాధించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు అక్క ఒక మాట అన్నది, కేసీఆర్ గారు అక్క ఛాలెంజ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, కేటీఆర్ వచ్చిండు. రేవంత్ ఆయన ఇచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. మరి నేనేమంటున్నా అంటే మీరు చర్చకు రావాలి కదా. ఈ రోజు 8వ తారీఖు చెప్పినాం, మీకు టైం ఇచ్చినాం. ఢిల్లీలో ఉంటే చర్చకి ఎట్లా వస్తాడు? ఆయన ఢిల్లీ టూర్ మీరు టైం ఇస్తే ఎట్లా? ప్రెస్ 1 మినిట్ అండి, మీరే టైం ఇవ్వండి. మరి మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ టైం ఏమంటున్నాం, అక్కడికి అది ఇంకెక్కడి అప్పటికి ఇంకా షెడ్యూల్ డిసైడ్ కాలేదు సార్. ఛాలెంజ్ చేసిన తర్వాత షెడ్యూల్ పెట్టుకొని ఢిల్లీకి పోయిండు. అంతే తప్పితే నేనేమంటా ఢిల్లీ చర్చ తప్పించుకోవడానికి కాదు, మీ చర్చ తప్పించుకోవడానికి ఢిల్లీ పోయాడా అంతే. మరి ఆయన సో ఈ పొలిటికల్ పోరులో వ్యక్తిగత విమర్శలు లేకపోతే హననాలు ఇవన్నీ ఇంకా జరుగుతాయి. ఎంత కాదనుకుందా కిషోర్ గారు చెప్పినట్టు ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదే. లేదు నిజంగానే ప్రజలు అదే కోరుకుంటున్నారు అంటే అది కాదని గత ఎన్నికల్లో ప్రూవ్ అయింది. అది ఒకటి తెలుసుకోవాలి. రెండోది ఇందిర గారు, ఇప్పుడు 2 అంశాలు. ఎందుకంటే ఇవాళ మీకు పొలిటికల్ అపోజిషన్స్ గా ఉన్న 2 పార్టీలు, ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, వాళ్ళ నినాదాలు ఏంటంటే బీఆర్ఎస్ చాలా క్లియర్ గా ఇదిగో తెలంగాణ సమాజానికి నీళ్ల విషయంలో కానీ, మాకు రావాల్సిన నిధుల విషయంలో కానీ, సరే ఉద్యోగాల విషయంలో కానీ మేము ఊరుకోము అన్యాయం జరిగితే అంటే కరెక్ట్ గా ఉద్యమం నినాదాలు ఏంటో మళ్ళీ అవే కనిపిస్తున్నాయి. ఒకటి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు ఉండాలి అనేది బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. సో మీరు మళ్ళీ 2 యుద్ధాలు చేయాలి, సిద్ధమేనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అని అంటే అర్థం ఏంటండి? కేంద్రం అధికారం అంటే రాష్ట్రంలో కూడా పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నెన్స్ అని కదా అర్థము.
మరి అలాంటప్పుడు వాళ్ళ యొక్క పాలన ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, ఈ రాష్ట్రంలో చేయాల్సిన అంశాల పట్ల మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చాటుకొని ఈ రాష్ట్రంలో మేము బ్రహ్మాండంగా రేపు అందిస్తామని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు. దేశంలోనే మీ యొక్క పరిస్థితి దిగజారినటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళిపోయినారు. సో మన 400 పార్ దగ్గర నుంచి ఏ స్థితికి వచ్చినారో చూసాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక్కేస్తే మీ ప్రభుత్వం ఉంటుందో ఊడదో అనే పరిస్థితిలో మీరు ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం అన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేశారని ఈ దేశానికి అంటే ఒక సంపన్నులను కాపాడడం కోసం ఈ పాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ రాష్ట్రము పోరాడితే వచ్చినటువంటి రాష్ట్రం, ఇది పోరాట పటిమతో ఉన్నటువంటి రాష్ట్రము. అంత ఈజీగా మీ యొక్క బానిసత్వాన్ని ఈ రాష్ట్రంలో ఇస్తాము అని అంటే ప్రజలు అంగీకరించాలన్నది వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చేయాలంటే నిజంగానే మరి మొన్న ఎందుకో బీసీ నాయకుడిని ప్రెసిడెంట్ చేయలేకపోయినారు, బీసీని ఎందుకు ఇవ్వలేదు, వాడుకోవడానికి ప్రధానమంత్రి బీసీ అని చెప్పారు, ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎందుకు బీసీ ఇవ్వలేకపోయినారు మీరు? కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళకంటే అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ కి అధికారాన్ని కలిపి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కాంగ్రెస్ ని పీకుంటారంటే మా వల్ల కాదు, బీఆర్ఎస్ తో కలిసి పనిచేసినట్లయితే 10 సంవత్సరాలు కలిసి పనిచేసాము, ఇక కూడా కలిసి వాళ్ళతో పనిచేస్తామన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరంటే వాళ్ళు మర్చిపోతున్నారు, ఈడున్నది రేవంత్ రెడ్డి. అంత ఈజీగా పవర్ ని వదిలి మీకు ఇచ్చే పరిస్థితి కానీ ఇంకొకరికి కట్టబెట్టే సిచ్యువేషన్ ఉండదు. 100% కింద పడినా మీద పడినా ఈ ప్రజల కోసం అహర్నిశం కష్టపడుతూ అధికారాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం పనిచేయడం చేసేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలా. దేశంలో మీరు 11 సంవత్సరాల పాలనలో ఉండి ఒక్కనాడన్నా సన్న బియ్యం ఏమైనా ఆలోచన మీకు వచ్చిందా? మినిమం కనీసం ఒక ఆలోచన కూడా మీకు రాలేదు. ఇవాళ వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ రేపు 14వ తారీఖు నాడు రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్, ఫ్యామిలీలో ఆల్రెడీ ఉండి కొత్త వాళ్ళు జాయిన్ అయినటువంటి వాళ్ళకి రేషన్ కార్డ్స్. సో ఇలాంటి అంశాన్ని రేపు మేము చేయబోతున్నాం. రేపు కానీ ఎమోషన్ పవర్ఫుల్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటున్నా నీళ్లు కానివ్వండి, లేకపోతే మీరు పక్క రాష్ట్రానికి ఏదో ఇచ్చేస్తున్నారని అనే ఎమోషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? అది కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రానికి నీళ్ల విషయం, అసలు ఈ రాష్ట్రం ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం, ఆ నీళ్ల నుంచే కదా మొదలైంది. ఆ తర్వాత మీకు అవకాశం వస్తే మీరు ఏం చేశారు? కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి వాటిని 299 టీఎంసీకి సైన్ చేసి వచ్చి ఇవాళ మీరు ఎవరైనా ఇవాళ హెడ్ రెగ్యులేటరీ, ఇవాళ పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటరీ కిషోర్ గారు క్విక్ వాటర్ విషయంలో కాదు కదా, ఆయన ఏదో మీకేదో పాయింట్ ఏదో అడుగుతారు. కాంగ్రెస్ వారు నీళ్ళ విషయంలో మనకు అన్యాయం చేశారని అసలు ఉద్యమం వచ్చింది. 2013 కాంగ్రెస్ అగ్రిమెంట్ అన్నది ఇచ్చింది కూడా కాంగ్రెస్, 299 ఒప్పుకునేదే కాంగ్రెస్. బట్ ఎనీవే ఆ రోజు అనే టెక్నికాలిటీస్ వదిలేస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ అది ముందుకు వచ్చింది కదా. అది ఏంటంటే 10 ఏళ్ల తర్వాత అది ఉండకూడదు, నీళ్ళలో కనీసం నీళ్ల పాటు అయిపోవాలి. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి నీళ్ల పార్ట్ అయినా ఏమన్నా కంప్లీట్ చేశామంటే అది లేదు. ఈ రోజు మళ్ళీ ఉద్యమ నినాదాలే పైకి వచ్చాయి అని అంటే ఇక వీరిద్దరు బీజేపీ దురదృష్టం అండి. అదే నేను ఇంకొక చెప్పండి, చేయగలిగితే చేయమని చెప్పండి. రాకేష్ గారు కాంగ్రెస్ పార్టీ డెలివర్ చేయలేదనే ఉద్యమం మొదలైంది. సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల పార్టీ క్లోజ్ అయిపోవాలి. సరే నిధులు రాలేదా, అది నిరంతర ప్రాసెస్ కాబట్టి నిధులు రాలేదా, డెవల్యూషన్ ఫండ్స్ ఒకటి, ఉద్యోగాలని ఈ రెండు కంటిన్యూస్ ప్రాసెస్, దాని మీద ఉద్యమం అనేది మళ్ళీ మొదలైన. ఓకే ఎనీవే క్లోజ్ చేద్దామా? ఇందిరా గారు మెట్రో ఎక్స్పాన్షన్ ఋషి గారు మన రాష్ట్రం నుంచి కేవలం బదనాం చేయడానికి బీజేపీకి ఎట్లా ఉంటుందో చెప్తున్నా. 2500 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంటే 2500 కిలోమీటర్ల పొడుగున్న గంగా నదికి నమామి గంగే 45,000 కోట్లు అయితే మన దగ్గర డబ్బులు ముఖ్యమంత్రి అడుగుతున్నారు. మూసీ కూడా కొంచెం నిధులు ఇవ్వండి, మూసీ కూడా కొంచెం నిధులు రేవంత్ రెడ్డి గారు బదనాం చేయడానికి ఇగో ఈ విధంగా ఉంటది వీళ్ళ ప్లాన్. థ్యాంక్ యూ ఇందిర గారు, రాకేష్ గారు, కిషోర్ గారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ షో అప్డేట్స్ కోసం చేయండి.